నమస్తే అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే ప్రసాదంకి చలివిడి, వడపప్పు, పానకం చేస్తున్నానండి. ఇది వడపప్పుకనమాట. 2 సార్లు కడుక్కొని పెసరపప్పు వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోద్దండి, అరగంట. తర్వాత పానకంకి మిరియాలు తీసుకొని దంచుకున్నానండి మెత్తగాను. కచ్చబచ్చగా దంచుకున్నాను. పౌడర్ ఉంది నా దగ్గర, కానీ మామూలుగా దంచేసేస్తే బాగుంటుందనేసి మిరియాలు దంచేసేసానండి. తర్వాత అందులో బెల్లం వేసానండి. మెత్తగా కచ్చబచ్చగా దంచేసాక బెల్లం వేసాను. అది ఫుల్ వీడియో తీసాను. ఆ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానులేండి. ఇది చిన్న చిన్న షార్ట్ కోసమని తీసానమాట. పానకం ఇలా కలిపాను, బెల్లం వేసి వాటర్ వేసానమాట. వాటర్ వేసి తులసాకులు వేసాను. తర్వాత ఇది చలివిడికి అండి. ఇది నేను నానబెట్టి పిండి తీసుకోలేదండి. మామూలుగా షాపులో అమ్ముతారు కదా, నేను ఆ పిండి తీసుకున్నాను. వరిపిండిలో కొంచెం బెల్లం వేసానండి. కొంచెం బెల్లం, కొంచెం నెయ్యి వేసాను. అంటే పచ్చిది చలివిడి పెట్టకూడదు అంటారు కదా, కొంచెం బెల్లము కొంచెం నెయ్యి వేసి బాగా మిక్స్ చేశానండి. మిక్స్ చేసి నీళ్ళేసి కలిపేశాను. కొంచెం పాలు కూడా వేసాను. అది స్కిప్ పెట్టలేదు, మర్చిపోయాను, అది తీయలేదు వీడియో. తర్వాత పూజకి పువ్వులు, ఆకు, చెక్క, కొబ్బరికాయ తీసుకున్నానండి నేను. అందరూ అవే తీసుకుంటారండి, అందులో విచిత్రం ఏమని అనుకోకండి. ఇగోండి ఇలా నేను తీసుకున్న చలివిడి, వడపప్పు, పానకం అనమాట దేవుడికి. నేను ఇలాగ ఎత్తడి దాంట్లో తీసుకుంటానండి. నేను నార్మల్గా అయితే స్టీల్ దాంట్లో నార్మల్గా కలపడం వరకు స్టీల్ దాంట్లో చేస్తానండి. నేను ఏమైనా దేవుడికి ఎత్తడవే వాడతాను. వెండి అంటే అంత లేదులేండి. ఆ గిన్నె అయితే మటుకు వెండిదే. నేను ఎత్తడి వాటిల్లోనే వేస్తాను. స్టీల్ అవి వాడనండి నేను. ఇలా పూజకి రెడీ చేసుకున్నానండి అన్నీను. పూజకి రెడీ చేసేసుకున్న తర్వాత నేను మ్యాక్సిమం అన్నీ 1-2 సార్లు ఆలోచించి మళ్ళీ ఏమైనా మర్చిపోతానేమో అని పెట్టుకున్న తర్వాత అప్పుడు దీపం వెలిగిస్తానండి. పూజ అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత హారతి అది ఇచ్చేసాను. అది ఫుల్ వీడియో ఉంది. ఇది షార్ట్ గురించి అని తీసానని చెప్పాను కదా, అలా అయిందండి మా ఇంటి దగ్గర శ్రీరామనవమి. ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీను. థ్యాంక్ యూ.